ఆకాశవాణి సజీవ స్వరాలు శీర్షికన ఆకాశవాణి ఆర్కైవ్స్ అంటే ఆకాశవాణి స్వర భండారాల నుంచి తీసిన ఒక అపురూప కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. తెలుగు పాట అంటూనే గుర్తొచ్చే ఒక మధుర స్వరం మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వారితో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇరువురిలో చేసిన ఇంటర్వ్యూ రికార్డింగ్ మీకు ఇప్పుడు వినిపిస్తున్నాం. సజీవ స్వరాలు శీర్షికన వినండి. ఘంటసాల గారితో పరిచయం. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మొదట శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది తరువాత కొంతకాలం నాటకాలలో కాలక్షేపం చేసి చివరకు చిత్ర సంగీత రంగంలో ప్రవేశించి గడచిన 25 సంవత్సరాలు ఆ రంగంలో పేరు ప్రఖ్యాతులు అన్ని గౌరవాలు అందుకున్న ఘంటసాల వారి కళా జీవితంలో చిత్ర విచిత్రమైన అనుభవాలు, రకరకాల సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శ్రీ ఘంటసాల వారితో పరిచయం వినండి. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం. మీరు సంగీతం నేర్చుకున్న గురువుల ప్రభావం మీ మీద బాగా ఉండి ఉండాలి. ఆ అనుభవం కొంచెం చెప్తారా? నిజంగా గురువులంటే వారిని చెప్పాలి. మా తండ్రి గారు ఏ రకమైనటువంటి సంగీతాన్ని వారు ఉపాసన చేసి ధరించారు, అలాంటి సంగీతాన్ని బోధించేటువంటి గురువు నాకు దొరికాడని నేను చాలా సంతోషించాను. కారణం ఏంటంటే ప్రతి సంగీత విద్వాంసులు అందరూ ఉంటారు, సంగీతం చెప్పేవాళ్ళు ఉంటారు, గురువులు ఉంటారు, అందరూ చెప్పొచ్చు. కానీ నాదాన్ని ఎలా ఉపాసన చేయాలి, భగవంతుడు మెచ్చే నాదం ఎలా ఉపాసన చేస్తే వస్తుంది, ఆ ప్రణవాన్ని ఎలా చేయాలి, అది ఎలా ఉపాసన చేయాలనేది ఆయన రోజు పాడి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా ఆయన అర్ధరాత్రి కాదు తెల్లవారుజామున ఎప్పుడు ఆయనకి మనసు పుడితే అప్పుడు నన్ను కూర్చోబెట్టుకుని సాంబ సదాశివ సాంబ సదాశివ అనేటువంటి స్లోగన్ నా చేత ఎప్పుడు తెప్పిస్తూ అందులో నాదాన్ని ఎలా పూరించాలి, ఏం చేయాలి, ఇలా నాదం చేయాలి, నాభిస్థానం నుంచి నాదం రావాలి, అప్పుడే జనరంజకంగా ఉంటుంది, భగవంతుడు మెచ్చుతాడు. ఆయన కూడా నాకు ఇదే ఉపదేశం చేస్తూ వీరున్నంత మటుకు గ్రంథం చదువుతూ వచ్చాను. ఇది ఒక 2 సంవత్సరాలు నేను 4 years కోర్సు ఆ 2 సంవత్సరాల లోపల ఫినిష్ చేశాను. మీరు నేర్చుకున్న ఈ శాస్త్రీయ సంగీతాన్ని అంటిపెట్టుకుంటకుండా వేరే మార్గం తొక్కడానికి కారణం ఏమిటండి? ఈ సంగీతంలో ఏ సంగీతం అయితే నేను నేర్చుకుని బతుకుదాం అనుకున్నానో దాంట్లో నాకు ఆర్థికంగా ప్రోత్సాహం లేకపోవడంతో డ్రామాల్లో దిగాల్సి వచ్చింది. డ్రామాలు వేసుకుంటున్నా అందులో కూడా రకరకాల బాధలు వచ్చినప్పుడు నేను పెదపులేరు వెళ్ళాను. ఒకటో చిన్నప్పుడు నాకు సత్కారం చేశారు ఒకనొకప్పుడు సముద్రాల రాఘవాచార్య గారు. నేను డాన్స్ చేస్తుండే రోజుల్లో ఆయన సినిమాలో ఉండటం వల్ల ఇదే సూరయ్య గారు అబ్బాయి వచ్చాక బాగా పాడుతున్నట్ట విజయనగరం కాలేజీలో చదువుకు వచ్చాక మొదట సరదాగా రమ్మని చెప్పి మన ఇంటికి అని చెప్పి ఆయన కబురు చేస్తే నేను వెళ్ళాను. ఒక 1 hour నేను అక్కడ ఆయనకి నా గానాన్ని వినిపించాను. వినిపించిన తర్వాత ఆయన నాయన నీ అదృష్టం ఎట్లా ఉంటుందో, నీ వాయిస్ బాగుందిరా నాయన, నువ్వు తప్పకుండా మద్రాసు వస్తే అక్కడ నేను ప్రయత్నం చేసి చూస్తాను, నువ్వు రావాల్సింది మెడ్రాస్ అని ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఆయన చేయడంతో నేను ఇక్కడ డ్రామాలకు శ్రద్ధ చెప్పి వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళి మెడ్రాస్ మకాం పెడదామని చెప్పి అనుకుంటూ ఉండే సమయంలో నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. పెదపులూరులోనే మ్యారేజ్ అయింది. ఆయన ఒక 3 మాసాలకు నేను బయలుదేరి మెడ్రాస్ చేరుకున్నాను. మెడ్రాస్ చేరిన తర్వాత సముద్రాల రాఘవాచార్య గారు పాపం శ్రమ అనుకోకుండా ఆయన ఇంట్లోనే నాకు భోజన ఏర్పాట్లన్నీ చేసి ఓ 4 మాసాల పాటు కంప్లీట్ గా ఇండస్ట్రీలో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని పరిచయం చేసి ఏవో కచేరీలు అవి ఏర్పాటు చేశారు. ఫస్ట్ రేణుకా ఆఫీస్ లో నాగయ్య గారి దగ్గర ఒక కచేరీ పెట్టించారు. ఆ తర్వాత ఆ రోజు చాలా మంది పెద్దలందరూ వచ్చారు. చాలా సంతోషం, చాలా బాగుందని చెప్పి సంతోషించారు అంతే. ఆ తర్వాత వాహిని పిక్చర్స్ లో పెట్టించారు. అక్కడి నుంచి తప్పకుండా ఏదన్నా అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కూడా అనుకున్నారు. ఆ తర్వాత ఉండేందుకు అవకాశం కలిగించాలి కదా అని చెప్పి ఆయన ఘంటసాల బలరామయ్య గారికి ఇంట్రడ్యూస్ చేశారండి. ఘంటసాల బలరామయ్య గారు ఆఫీసులో ఉండాల్సింది, నేను కావాల్సిన సాయం ప్రస్తుతం ఫస్ట్ పరిచయం చేశారు. అప్పుడు రజనీకాంత్ రావు గారు అక్కడ ఉంటుండేవారు. వారికి లెటర్ ఇచ్చి పంపించి చేస్తే వెంటనే ఆడిషన్ తీసుకుని నాకు అన్ని విధాల దేశానికి నా గాత్రాన్ని ముందు పరిచయం చేసింది ఆల్ ఇండియా రేడియో.
రజనీకాంతరావు గారు, మూర్తి గారు, అందరూ ఇంకా మిత్రులు అందరూ కూడా ఉండి ఏ ప్రోగ్రాం వచ్చినా పద్యపట్నం అని పేరు పెట్టండి, డ్రామాలు అనండి, గీతావళి అనండి, క్లాసికల్ మ్యూజిక్ అనండి, ఆల్మోస్ట్ నాటికలు కూడా ఉండేవి. అన్నింటిలో కూడా నన్ను కంటిన్యూస్ గా నెలకు 7-8 ప్రోగ్రాంలు పిలిచి నాకు భక్తికి లోపం లేకుండా, పేరు ప్రతిష్టలతో పాటు భక్తికి కూడా లోపం లేకుండా చేసింది ఫస్ట్ ఆల్ ఇండియా రేడియో. దాని తర్వాత మాస్టర్స్ వాయిస్ కి రికమెండ్ చేశారు సముద్రాబాద్ వచ్చారు. అక్కడ నా దురదృష్టవశాత్తు మీ వాయిస్ అసలు మైక్ పనికిరాదు, పనికి వచ్చేదాకా మాత్రం వదలకుండా ఈ ఊళ్ళో ఉండటం, అలాగే నిరుత్సాహం తెచ్చుకోకుండా కొంతకాలం పాటు కాలక్షేపం చేశాను. ఈ లోపల బిఎన్ రెడ్డి గారు పిలిచి ఆయన షోలో, ఆయన పిక్చర్ లో, స్వర్గసీమ పిక్చర్ లో ఫస్ట్ భానుమతి గారితో డ్యూయట్ సాంగ్ నా వాయిస్ ఇండస్ట్రీకి తెలియపరిచింది ఆయన. స్వర్గసీమ అది అయిపోయింది. అది అయిన తర్వాత ఇక పల్నాటి యుద్ధం, బాలరాజు దగ్గరకు వచ్చేది మ్యూజిక్ డైరెక్షన్ లోకి వచ్చాను. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఏదండి? ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ బాలరాజు అనే చెప్పాలండి. కారణం ఏంటంటే దానికి జాలపించల నరసింహారావు గారు కూడా ఉన్నారు అప్పటికి. ఆయన ఉన్నప్పటికీ ఘంటసాల బలరామయ్య గారికి నా సంగీతం మీద మక్కువ ఎక్కువ ఉండటం చేత నన్ను పిలిచి నాయన నువ్వు కూడా వర్క్ చేయాల్సిందని చెప్పంటే, జాలపించల నరసింహారావు గారు ఉండగా ఆయన పెద్దలు నేను వచ్చి అక్కడ చేయటం బాగుండదంటే అప్పుడు ఆయన తోడు కూడా నాకు చెప్పించితే నేను బయలుదేరి వెళ్ళి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని 11 పాటలు బాలరాజులో ఆల్మోస్ట్ ఆల్ ఈ పాపులర్ 5 సాంగ్స్ ఫస్ట్ సాంగ్ చెప్పిన అందులో నవోదయం తర్వాత వర్షింపకురా వర్షదేవుని గురించి, వరుణదేవుని గురించి ఓ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఇక ఆ తర్వాత ఓ బాలరాజా, ఇక వర్ష చెలియా కనురావా, ఈ సాంగ్స్ అన్ని అందులో చేశాను. ఇక అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా నేను అక్కడ స్థిరపడేందుకు అవకాశాలు కలిగినాయి. ముందు లక్ష్మమ, కీలుగుర్రం అవన్నీ శోభనాచల వారు బుక్ చేశారు. అక్కడి నుంచి కంటిన్యూస్ గా ఇండస్ట్రీలో అందరు ప్రొడ్యూసర్లు నన్ను చాలా బాగా ఆదరించారు. లైలా మజిన్ లో పాడిపోయింది తర్వాత బాలరాజులో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకునేందుకు వచ్చేవారు. అప్పటి నుంచి పరిచయం. తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్షన్ సైడ్ నాకు ఎంకరేజ్మెంట్ పూర్తిగా ఇచ్చింది రామకృష్ణ గారు, భానుమతి గారు కూడా. వారి రత్నమాలకు నన్ను ఫస్ట్ అసలు అసిస్టెంట్ గా బుక్ చేశారు. మీకు నాకేం చేత కదంటే మీకేం చేత ఒక్కర్లేదు, మీరు స్వరం రాస్తారు కదా, స్వరం తెలుసు కదా అంటే చాలా చాలా సంతోషం అండి. అయితే నేను చేస్తాననే నమ్మకం ఉండేటైతే మీరు తప్పకుండా పెట్టుకోవాల్సిందని చెప్పి నేను వెళ్ళిపోయి అది కూడా స్టార్ట్ చేశాను. వాళ్ళు మంచి హృదయాలు సిద్ధ సంకల్పులు కాబట్టే ఇంత వృద్ధులకు రావడానికి అవకాశాలు, వాళ్ళు మంచి మనసులు ప్రీతితో ఉండేది. అప్పుడు ఇండస్ట్రీ అంతా ఒక ఆప్యాయత, ఈ మనుషులనే తీసుకుంటే వాళ్ళు మనవాళ్ళు తప్పకుండా చేయాలి, వృద్ధులకు రావాలనే ఒక అభిప్రాయంతో ఉండేది. కాబట్టి అప్పుడు వచ్చిన వ్యక్తులందరూ కూడా చాలా స్థిరపడిపోయి శాశ్వతంగా ఈ రోజు వరకు నిలవగలిగారని నా అభిప్రాయం. ఇండస్ట్రీలో ఉన్నది ఇది. ఇప్పటికీ ప్రొడ్యూసర్స్, దాంతో పాటు ఆ తర్వాత ఫస్ట్ రికార్డు గ్రామఫోన్ రికార్డుకి నువ్వు రావాల్సిందని చెప్పి మళ్ళీ కేకేటి శివరాం గారు ఉన్నారు, ఆయన గారు రిప్రజెంటేటివ్ అక్కడికి రావడంతో ఫస్ట్ నా వాయిస్ రికార్డ్ చేశారు. నగుమోమునకు నిశానాథ బింబము జోడు పద్యమును గాలిలో నా బ్రతుకు తేలిపోయిన పాట. అది మీరు మొట్టమొదటి తర్వాత ఇచ్చాను. గంజాల బాబు శాస్త్రి గారు నాకు బంధువుడని అప్పటిదాకా తెలియదు. నేను రికార్డు ఇచ్చిన తర్వాతే శాస్త్రీయ సంగీత జ్ఞానం వల్ల మీరు ఈ అనేక చిత్రాలకు సంగీతం ఇచ్చారు కదా, ఇది ఏ విధంగా మీకు ఉపకరించిందంటారు? నాకు స్వర జ్ఞానం, త్యాగరాజు రచించినటువంటి గేయాలు, ఆయన ఏ అవస్థల్లో ఏ సంగీతం, ఏ రాగాలు ఆయన పాడుకున్నాడో, ఆయన ముందు అనుకుని పాడకపోయినా ఆ ఎమోషనల్ గా ఆయన పాడుకున్నప్పుడు అది దైవదత్తమైనటువంటి సంగీతం కాబట్టి ఆయన ఏ సన్నివేశాల్లో ఏ పాటలు రాసుకుని పాడాడో ఆ పాటలు మన ఆయా రాగాల్లో వినియోగిస్తే అది ఎంత శాశ్వతమైన సంగీతం కాకపోతే ఈ రోజు వరకు అంత నిలిచింది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఆధునికంగా ఈ మిక్సర్ పద్ధతి వచ్చింది కదా, ఈ తెలగలుపు
వచ్చినప్పటికీ మెయిన్ గా ఏదన్నా ఒక రాగం తీసుకుని దానికి మనకి ఎక్స్ప్రెషన్ కి సంబంధించినట్టుగా మనం ఏదన్నా మిక్స్ చేసుకుంటూ, ఇప్పుడు మన కర్ణాటక సంగీతంలో ఇది ఒక రాగం ఒక భావానికని ఒక రసానికని ఇది ఉంటుంది. మీరు అది ఏమన్నా ఫాలో అయ్యారా? అవి కొన్ని చోట ఇప్పుడు ఏడుకొండల అట్లాగే ఇప్పుడు ఏదైనా ఋతువుల సాంగులు అలాంటి వాటిలో కూడా ఆమోస్తరుగానే వాడుతూ వచ్చిన సినిమా సంగీతం అనేప్పటికీ దేశంలో క్లాసికల్ గా రచనలు ఎలా అయితే ఉన్నాయో ఆ రచనలతో పాటు సాహిత్యంలో మార్పులు, ఆధునిక కవిత్వాలు కూడా ఏ విధంగా ధోరణి మారుతూ వచ్చిందో, ప్రజా గేయాలు, ప్రజలకు పనికొచ్చే గేయాలని మారుతూ వచ్చినాయో, మన సంగీతానికి కూడా శాస్త్రీయ సంగీతం ఉంటూ బద్దెన్ దాన్ని పెట్టుకునే జనం కోసం అని చెప్పి జనరంజకంగా భావయుక్తంగా ఆ వ్యాధికి ఏ భావం కలుగుతుందో దానికి ఏ విధమైనటువంటి అవధులు లేవు, దానికి అడ్లు పెట్టుకునేటైతే మనం అనుకున్న ఎక్స్ప్రెషన్ లోపం వస్తుంది అని అనుకున్నప్పుడు నేను అనుకున్న ధ్వని దానికి నేను కల్పించేసి దానికి ఈ స్వరం కానీ ఏది చేసినా ఒక్కటి మాత్రం చేశాను. నేను చేసిన దాంట్లో శాస్త్రీయం కాదనేందుకు మాత్రం అవకాశం లేకుండా నేను కలిగించుకుంటూ సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా చేసుకుంటాను. దానికి మన రంగు మన రుచి ఉంది. కారణం ఏంటంటే శాస్త్రం అన్నప్పుడు ఒక క్రమ పద్ధతి కావాలి కదా. దానికి వెళ్లేటప్పుడు నేను ఈ స్వరాలు తగిలించాను, ఆరోహణలో ఈ స్వరాలు అనవసరంగా మిక్సప్ చేశాను, ఈ రాగంలో ఇంత ముందు లేని సాంప్రదాయం స్వరం ఒకటి తగిలించానంటే మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఆ సంచారం అలాగే వచ్చాను. కాబట్టి అనంతవై రాగం అన్నారు, దీనికి ఏదో ఒక రాగం పేరు మనం పెట్టుకుంటాం అంతే. కానీ క్రమం తప్పిందని కానీ ఏమీ లేకుండా శాస్త్రీయానికి భంగంగా ఉందని కానీ వినిపించకుండా ఉందని చెప్పి ఇది మనది సంగీతం. వెంకటేశ్వరరావు గారు, మరి మీతో పరిచయం ఉన్న సంగీత విద్వాంసులు ఎంతో మంది ఉండొచ్చు కదా, వారికి మీ పట్ల అంటే సినిమా సంగీతంతో సంబంధం ఉన్న మీ సంగీతం పట్ల వారి అభిప్రాయం ఎలా ఉండదండి? నా సంగీతాన్ని గురించి వాళ్ళు చాలా అభిమానించేవారండి. సినిమా సంగీతంలో ఉండి కూడా శాస్త్రీయ సంగీతాన్ని మనస్సులో పెట్టుకుని ఒకవేళ ఏదన్నా మనోధర్మంగా చేసినప్పటికీ అది క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుందని వాళ్ళు చాలా ఈ సంగీతాన్ని గురించి అప్పుడప్పుడు డిస్కషన్స్ లో కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా ఆదరించలేదు జనం అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నేను వారితో మనవి చేస్తూ ఉండేవాడిని. అది చాలా భావయుక్తంగా ఎన్నో రకరకాల బాధల్లో ఆయన ఆ రాగము తాళం అది ఆలోచించాడు ఏమో నాకు తెలియదు. త్యాగరాజు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ భక్తిభావం ఉండేది కాదేమో. కానీ ఆయన చేసినటువంటి కృషికి ఆయన శిష్యులు ఆ పరంపర వచ్చి నిలిచిపోయింది. కానీ ఆయన పాడుకునేప్పుడు అది భావయుక్తంగా పాడుకుని ఉంటాడని నా అభిప్రాయం. మన సోదరులకు అందరికీ ఆ భాష కంప్లీట్ గా తెలియకపోవటం వల్ల సంగీతాన్ని ప్రాధాన్యంగా తీసుకుని దాన్నే బాగా డెవలప్ చేశారని నేను అనుకుంటున్నాను. అప్పుడు త్యాగరాజు గానం చేసినప్పుడు ఆయన అవస్థ వేరే అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం 4 సంగతులు వేసి పాడుతుంటే 4 సంగతుల్లోనూ 4 రకాల ఎక్స్ప్రెషన్ వేసి పాడుకోవచ్చు కదా. అట్లా పాడినప్పుడు జనం కూడా అప్రిసియేషన్ చేస్తారని నా అభిప్రాయం. ఇప్పుడు ఏదైనా ఒక కీర్తన ఉంది, ఆ కీర్తనలో 4-5 రకాల సంగతులు వేసి మనం పాడుతున్నాం. వేసి పాడినప్పుడు లేమ్యాన్ కి 4-5 రకాల సంగతులు వేశారో లేదో వాడికి తెలియదు. ఒకే మాట 10 చదవలు అంటున్నాడు రా అని చెప్పి వాడు ఏదన్నా బాధపడి ఉండవు. అందుకోసం మన సంగీతం కొంచెం దూరం అవుతుందేమో. మనం పాడేటువంటి ప్రతి సంగతికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ జనానికి కనిపించకుండా హృదయానికి తగలాలి. తగిలేటువంటి స్థితిలో కనుక మనం గానం చేసేటట్టు ప్రతివాడు దాన్ని కూడా అప్రిషియేట్ చేయడానికి అభ్యంతరం లేదని చెప్పాను. కరెక్ట్ ఘంటసాల నువ్వు చెప్పింది. ఇప్పుడు జనరేషన్ అలా మారుతోంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా చాలా మటుకు అలా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ నాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసి ఎంతో ఆనందించారు. దీనింటే తక్కువ చూపు వాళ్ళకి ఉండేది కాదనమాట. ఇప్పుడు నా విషయంలో లేదు, ఎప్పుడు వాళ్ళందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తుండేవారు. మీ సంగీత దర్శకత్వంలో యుగల గీతాలన్నీ కూర్చోవారు కదా,
అప్పుడు స్త్రీ కంఠం పురుష కంఠం రెండూ కూడా బాగా వినిపించాలంటే ఏ శృతిలో మరి పాట మీరు కట్టేవారండి? అంటే స్త్రీ పురుషుల గాత్రాలు బట్ రేంజెస్ వేరు కదా మరి. మామూలుగా డ్యూయట్ సాంగ్స్ కూడా సినిమా సంగీతానికి ఆడ మగ పాడాల్సి వచ్చినప్పుడు సెటప్ సంచారం పైకి పోకుండా, మాక్సిమం సంచారం పైకి పోకుండా ఈ రేంజ్ వరకు లేడీ వాయిస్ లో కరెక్ట్ గా మేల్ వాయిస్ ప్రాధాన్యంగా వస్తుంది అనుకున్నంత వరకు ఉన్నంత మటుకు ఆ వాయిస్ సెటప్ చేసి దాంట్లోనే ఆ రాగ సంచారం ఆ భావం వచ్చేందుకు సర్వ విధాల ప్రయత్నం చేసి అలాంటి రాని పరిస్థితి ఏదన్నా ఉంటే మధ్యమ శృతి సాంగులు కొంత మటుకు పెట్టుకుని బేస్ యాక్టివ్ ముందుగానే అసలు ఆ సాంగ్ కంపోజ్ చేసుకున్నప్పుడు ఇది ఎవరు పాడతారని చెప్పి ఆటోమేటిక్ గా తెలుసుకుని అది పాడతారు కాబట్టి మీకు అది లేకపోతే కొన్ని చోట్ల లేని అవస్థ అనుభవిస్తూ ఇప్పుడు ఈ థాట్ లేని మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది చేస్తారు, వాళ్ళు అనుకున్నదే రావాలంటారు. కొన్ని గాత్రాల్లో కొన్ని సంగతులు అద్భుతంగా పలుకుతాయి, కొన్ని గాత్రాల్లో మన్ను కింద వస్తాయి. ఆ మన్ను కింద వచ్చే సంగతులు మేము పాడిందే పాడాలి, మీరు పాడాల్సిందేనంటే అట్లాగే వినిపిస్తుంది ప్రజలకి. అందుకని కొన్ని సాంగ్స్ చాలా బాగా వినిపిస్తాయి, కొన్ని విశాలంగా వినిపిస్తుంది. కారణం అది. ఈ రేంజ్ సెటప్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ లో ఉండేటువంటి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు అనుసరిస్తున్నారు అనుకోండి. ఇంకో మాట, సినిమా పాటలు పాడడానికి కేవలం ఒక్క గాత్ర మాధుర్యమే ఉంటే చాలంటారా, లేకపోతే భాషలో కూడా పరిచయం ఉండాలంటారా? ఇప్పుడు పాటలు పాడేప్పుడు కూడా వాయిస్ కి అంత ప్రాధాన్యం రావటం, భాషకు అంత ప్రాధాన్యం రావటానికి భాష కూడా కొంచెం కావాలని, సంస్కారం కొంచెం కావాలి. పాడే సినిమా సంగీతం పాడేవాడికి ఒక్క గాత్రమే చాలదు, అందులో దాంతో పాటు భాష, ప్రపంచ జ్ఞానం, జీవితంలో ఉండేటువంటి అనుభవాలన్నింటినీ కూడా శబ్ద రూపంలో ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి శక్తి భగవంతుడు వాడికి కలగజేసినప్పుడు 10 కాలాల పాటు వాడు హాయిగా నిలిచేందుకు అవకాశం. అందుకనే మొట్టమొదటిలో నేను కొంత సాంస్క్రిట్ కూడా కొన్ని గ్రంథాలు చదివాను. ఆ చదవటం వల్ల ప్రొనౌన్సియేషన్ కి వాళ్ళు లిప్ మూమెంట్ కోసం ఎంత బాధపడతారో, జనం నవ్వుతారనేటువంటి మాట లేకుండా నేను లిప్ మూమెంట్ ఇచ్చి పాడేటప్పుడు కూడా అన్ని యాసలతోటి అన్ని క్లీన్ గా అంటాను. కాబట్టి ఎంతమంది ఆర్కెస్ట్రా ఉన్నా నాకు భాషకి విధమైనటువంటి అంతరాయం లేకుండా శుభ్రంగా మాటలన్నీ క్లీన్ గా తెలుస్తూ ఉంటాయి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఫిల్మ్ సాంగ్స్ లో ఆర్కెస్ట్రా ప్రధాన పాత్ర వహిస్తుంది కదా, నిజానికి మన సాంప్రదాయంగా మనకి ఆర్కెస్ట్రాని చెప్పుకోవడానికి ఏమీ లేదు. వీటి గురించి ప్రయోగాలు చేయడంలో ఏమన్నా పాశ్చాత్య పద్ధతులను మనం అనుకరించడమా, లేకపోతే మన సాంప్రదాయం ప్రకారంగా అందులో ఏమన్నా ప్రయోగాలు చేయడమా, వీటిలో ఏమన్నా మీరు ఏమన్నా కొంత కృషి చేసుకుంటారు? ఒకటి నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. మనం ఏదైనా ఒక ఎఫెక్ట్ క్రియేషన్ చేయదలుచుకున్నప్పుడు, ఒక బ్రహ్మాండమైన శబ్దం ఉత్పత్తి చేయదలుచుకున్నప్పుడు దానికి కావలసినటువంటిది ఇది పాశ్చాత్యమా ఇంకొకట అనేటువంటి భావన మనకు అనవసరం. ఆ విషయంలో మాత్రం మన సాంప్రదాయం చెడకుండా కీర్తనగా సాహిత్యంతో మనం గానం చేసినంతసేపు మన సాంప్రదాయం మనం వదలకుండా మిగతా ఈ వాద్య బృందంతో కావాల్సిన ఎఫెక్ట్ మ్యూజిక్ల కోసం ఒక్క పాశ్చాత్య సంగీత దేశంలో ఎక్కడెక్కడ ఏ సంగీతాల ద్వారా మనం ఏ ఎఫెక్ట్ తీసుకురావడానికి పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్లు మనం వాడుకోవటం, వాళ్ళు ఏం ప్రయోగాలు చేస్తున్నారు కానీ మన వాతావరణానికి ఎలా ప్రయోగం చేస్తే ఆ వాయిద్యాన్ని ఎలా వినియోగించుకుంటే సందర్భానికి తెలిసి మనం చక్కగా చేసుకోవడంలో మనకేం తప్పు లేదని నా భావన. కానీ మన సంగీతానికి మనకున్న గమక రీతులకి కొన్ని ఆ వాయిద్యాలు పనికిరాకపోవచ్చు. కానీ మనం అనుకున్న ఎఫెక్ట్ తీసుకురావాలంటే మాత్రం ఒక్కొక్కప్పుడు ఆ వాయిద్యాలు చాలా అవసరం అనిపిస్తుంది ఇప్పుడు సినిమా సంగీతం. ఇప్పుడు చూడండి, ఒక పాట పాపులర్ అయితే అది హిందీ పాట అయినా సరే, ఇంగ్లీష్ పాట అయినా సరే, దానికి ఇమిటేషన్ పాటలు వచ్చేస్తున్నాయి. ఒక ట్యూన్ బాగుంటే దాన్ని కాస్త మాటలు ఎటు మార్చేసి వేరే పాటలు వస్తున్నాయి. ఈ అనుసరణ గురించి మీరు ఏమంటారు?
అనుసరణ అనేది మాత్రం అది జన్మలో ఎవరికి మాత్రం మంచిది కాదని నా పర్సనల్ ఒపీనియన్. అది మహాద్రోహం అని. అనుసరణ ఎవడో చేసుకుని ఎవరిదో సొమ్ము మనం అనుభవించడం అది మంచిలే. భగవంతుడు ఇచ్చిన శక్తితోటి ఏదన్నా చేయగలిగితే చెయ్యాలి. ఇప్పుడు మీరెందుకు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారని నన్ను మీరు అడగొచ్చు. అది ఈ సినిమా సంగీతం, ఇది బిజినెస్. దీని అవసరాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ కావాలనుకున్నప్పుడు కానీ ఎవరికి చెడుగా ఉండకుండా ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో మంచిగా బతకాలంటే నలుగురి దగ్గర ఎవరి కోరికలు కాదనకుండా వాళ్ళ తృప్తి కోసం ఏదైనా మనం కూడా చేయాల్సిన అవసరం. ఒక మెతుగా అన్నం ఎవరి దగ్గర తిన్నామంటే వాళ్ళని కూడా తృప్తి పెట్టాల్సిన బాధ్యత, వాళ్ళ తాలూకు విశ్వాసం మనం ఉండాలి. కాబట్టి వాళ్ళ తృప్తి కోసం ఏదైనా మనం చేయమన్నప్పుడు కానీ అవసరాన్ని నిజంగా బాగుంది ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఆ సన్నివేశమే పెట్టుకుంటారనుకోండి. పిక్చర్ లో వేరే ఇంకో పిక్చర్ లో ఉన్నటువంటి సన్నివేశమే పెట్టుకుని భాష అది పెట్టుకుని ఒక ఆర్టిస్ట్ ను మాత్రం మార్చే సంగీతం దగ్గర నుంచి కూడా అదే పెట్టుకుంటాం అన్నప్పుడు మనం కాదని అంటాం. మనకెందుకు? అది కూడా మీరే చేసుకోండి. అది ఎట్లాగూ నాది కాదు, అది ప్రపంచానికి తెలుసున్నది. కాబట్టి మీరు ఏర్పాటు చేసుకోవాల్సింది చెప్పి మేము వదిలిపెట్టాం. మీరు ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు చాలా సంతోషం అండి. చాలా సంతోషం. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చేస్తుంది. మీరు ఇక్కడ మాట్లాడించేట్టుగా చేశారు. ఈ ఆలోచన రావటం ఎంతమందికి వస్తుంది? మొట్టమొదటి నుంచి నేను చెప్పాను ఆల్ ఇండియా రేడియో ప్రోత్సాహంతో వచ్చానని. మళ్ళీ నా అభిప్రాయాలు మళ్ళీ మీలాంటి వాళ్ళు ఇలాంటి సదస్సుల్లో నా చేత మాట్లాడించి మళ్లీ దేశానికి తెలియపరుస్తుంటే అది కూడా ఆల్ ఇండియా రేడియో ద్వారా తెలుస్తుందంటే చాలా సంతోషం. ఇప్పుడు చాలా సంతోషం. సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకులు అయిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి స్వరభండారం ఆర్కైవ్స్ లోంచి తీసి మీకోసం ప్రత్యేకంగా వినిపించింది ఆకాశవాణి హైదరాబాద్ సజీవ స్వరాలు శీర్షికన ఘంటసాల మాస్టర్తో ఇదివరలో చేసిన పరిచయం రికార్డింగ్.